తాజా 30 పవన్ కళ్యాణ్ దగ్గర ఏమున్నా లేకున్నా హృదయం మాత్రం చాలా విశాలంగా ఉంటుంది. ఈ హృదయ వైశాల్యం ఆయనకు అపారమైన అభిమానాన్ని తెచ్చిపెట్టింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కాటమరాయుడు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే నెల 3వ వారంలో గానీ 4వ వారంలో గానీ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్ లో ఎడిటింగ్ లో వేగం పెంచారు. ప్రస్తుతం కాటమరాయుడు కోసం ఒక ఫోక్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటను తొలుత స్విట్జర్లాండ్ లో తీద్దామని ప్లాన్ చేశారు. స్విట్జర్లాండ్ అంటే బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. తీసేది ఫోక్ సాంగ్. దానికోసం స్విట్జర్లాండ్ దాకా వెళ్లడం ఎందుకు, మన హైదరాబాద్ లోనే తీసుకుంటే సరిపోతుంది కదా అని పవన్ కాటమరాయుడు నిర్మాత శరత్ మారార్కు చెప్పారట. దీంతో చివరి నిమిషంలో షెడ్యూల్ ని మార్చుకుని హైదరాబాద్ లోనే షూటింగ్ చేస్తున్నారని సమాచారం. దీనివల్ల నిర్మాతకు భారీగా ఖర్చు కలిసి వస్తోంది. ఈ సినిమాను మార్చి 28న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వీలైతే ఇంకా 4 రోజులు ముందుగా అంటే మార్చి 24నే విడుదల చేయాలన్నది కూడా ప్లాన్ లో ఉంది. బన్నీ సినిమా దువ్వాడ జగన్నాథానికి కాటమరాయుడికి మధ్యలో కనీసం 2 వారాల గ్యాప్ ఉండేలా చూడాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. 2 సినిమాల మధ్య క్లాష్ రాకుండా ఉంటే కలెక్షన్ల మీద ప్రభావం పడకుండా ఉంటుందని భావిస్తున్నారు.